జిఎన్ఆర్టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్. యోగాంధ్రపై జగన్ సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్. ఇరాన్లో భూకంపం, అణుపరీక్ష వల్లీన. శ్రీ పంచముఖి హనుమాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి నూతన ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం. ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని, ప్రజా సమస్యలపై దృష్టి సారించడం లేదని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో జగన్ రైతుల సమస్యలపై తక్షణం స్పందించి గిట్టుబాటు ధర కల్పించేవారని గుర్తు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయని, వీధుల్లోనే గంజాయి అమ్ముతున్నారని సజ్జల ఆరోపించారు. వైపీసీపీ శ్రేణులపై తప్పుడు కేసులు బనాయిస్తూ పోలీసులు వేధిస్తున్నారని, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని బెదిరింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తన తప్పులను ఇతరులపై, ముఖ్యంగా జగన్ పై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మనకు ముందు అంతఃకరణ శుద్ధి చేసుకోవడానికి అటు ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ అన్నిటికీ ఉపయోగపడే భారతదేశం నుంచి ఆరిజినేట్ అయి ప్రపంచమంతా విస్తరించిన యోగా, శాస్త్రీయంగా కూడా ప్రూవ్ అయిన యోగా, మనం గర్వంగా చెప్పుకోగలిగిన మన కల్చర్లో పార్ట్ అయిన యోగా, ఇది ఈరోజు అంతర్జాతీయంగా జరుపుతున్నారు. అది ఈరోజు విశాఖపట్నంలో ప్రధానమంత్రి వచ్చి పెద్ద ఎత్తున జరిగింది. ఒక మోటివేషనల్ దీనిగా కూడా జరగడం అనేది బాగుంది. ఈ సందర్భంగా మా అధ్యక్షులు కూడా ట్వీట్ పెట్టారు. ఈరోజు అక్కడి నుంచి షిఫ్ట్ అయితే ఇదే రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అక్కడికి వెళ్ళి దాన్ని పార్టిసిపేట్ చేశాక మళ్ళీ మీడియాతో మాట్లాడినట్టున్నారు. ఆయన యోగా ఏం ప్రాక్టీస్ చేస్తున్నారో, జనరల్గా రోజు ప్రాణాయామం కానీ యోగాసనాలు కానీ వేసి ఇచ్చేస్తే వారి మాట తీరులోనే ఒక ప్రశాంతత, ఓ స్థితప్రజ్ఞత ఉంటాయి, ఓ పరిపక్వత ఉంటుంది. వాళ్ళని చూడగానే ఒక ఆరా కనిపిస్తుంది వెనక. ఈయనలో అది కనపడట్లా. అక్కడ కూర్చోవడంలో అక్కడ ఏ రకంగా కూర్చున్నాడో తెలియదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఇమ్మీడియట్ మొహంలో ఒక రకమైన అక్రూరత్వం, ఆ కుటిలత్వం, దబాయింపు, బుకాయింపు సేమ్ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రం మీద ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మీద ఎట్లో ఇప్పుడు ఈ రాష్ట్రం మీద, ఆ రాష్ట్రం తెలంగాణ మీద కూడా ఉందని ఆయనకైనా అనుకుంటారు. బహుశా ప్రజల నుంచి వచ్చి ప్రజానాయకుడిగా ఎన్నుకోబడిన నాయకుడు కాదు కాబట్టి అప్పటికే మామగారు పెట్టిన ఒక పెద్ద కోటను స్వాధీనం చేసుకుని అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ అనే కోటను దానిని పూర్తిగా తనకు పట్టులేక తెచ్చుకొని మ్యానిపులేషను, అలాగే సిస్టమ్ మ్యానిపులేషన్తో పాటు మీడియానే సర్వస్వంగా భావించి ఒక వర్చువల్ ఇమేజ్ ఏదైతే క్రియేట్ చేస్తానని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గిన్నీస్ రికార్డ్ స్థాయిలో చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమంపై వైసీపీ అధినేత జగన్ చేసిన విమర్శలపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. యోగాంధ్ర కార్యక్రమం కోసం ప్రజలు డబ్బు వృధా చేస్తున్నారంటూ
జగన్ చేసిన ఆరోపణలను చంద్రబాబు తిప్పికొట్టారు. విశాఖలో శనివారం ఆయన ఈ విషయంపై స్పందించారు. కొన్ని సందర్భాల్లో కొందరి గురించి మాట్లాడడం కూడా అనవసరం. ఋషికొండ ప్యాలెస్ నిర్మాణం కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన వ్యక్తులు ఇప్పుడు ఇలాంటి విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉంది అని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా, కలుషితం చేసేలా ఎవరూ ప్రయత్నించినా ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. ఇలాంటి భూతాన్ని ప్రజలను తప్పుదో పట్టించే వారిని ఉద్దేశించి ఎలా నియంత్రించారో ప్రజలకు వివరించి వారిని చైతన్యపరుస్తామని చంద్రబాబు తెలిపారు. యోగాంధ్ర కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం కూడా తన వంతు సహకారం అందించిందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. యోగాంధ్ర కార్యక్రమం కోసం కేంద్ర ప్రభుత్వం 75 కోట్లు కేటాయించింది. ప్రజల శ్రేయస్సు కోసం ఈ కార్యక్రమం చేపట్టామని చంద్రబాబు వివరించారు. ప్రజల ఆరోగ్యం, మానసిక ప్రశాంతతకు యోగా ఎంతో మేలు చేస్తుందని, అలాంటి కార్యక్రమాలపై అనవసర విమర్శలు చేయడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. యోగా డే ఒక గ్రాండ్ సక్సెస్ అయింది. అదేవిధంగా ఒక హిస్టరీ క్రియేట్ చేశాం. ఒక మాటలో చెప్పాలంటే ఇది సూపర్ హిట్. నేను ఎందుకు ఈ మాట అన్నానంటే, జనరల్గా ఉదయం 6 గంటలకు రావాలి. మా మీటింగ్ స్టార్ట్ అయింది 6:30 గంటలకు. స్పీచెస్ స్టార్ట్ అయినాయి. ప్రధానమంత్రి గారు కూడా 6:25 అక్కడికి వచ్చారు. అలాంటిది అర్లీ మార్నింగ్ మేము కూడా అనేక ఏర్పాట్లు చేసుకున్నాం. స్కీమ్ ఏ, స్కీమ్ బి కూడా. వర్షాకాలం ఒకవేళ వర్షాలు వస్తే స్కీమ్ బి కింద 30,000 మందికి ఇది ఇంటర్నేషనల్ ఈవెంట్ కాబట్టి ఏమాత్రం వాయిదా వేయడానికి వీలు లేదు. కాబట్టి స్కీమ్ బి కూడా రెడీ చేసుకున్నాం. నేచర్ కరుణించింది, వరుణ దేవుడు కరుణించాడు. 20 రోజుల మునుపు అయితే 60% రెయిన్ఫాల్ ఉంటుందన్నారు. అప్పటి నుంచి భయపడ్డాం. రాను 0 రెయిన్ఫాల్కి వచ్చాం. ఈరోజు మధ్యాహ్నం పైన 0.02 mm పడుతుందని అన్నారు 2 గంటల పైన. ఆ విధంగా అది ఒకటి సక్సెస్ అయ్యాం. 3,03,654 మంది అనుకున్న వెన్యూకి, అది కూడా QR కోడింగ్తో వచ్చారు. ఎందుకంటే గిన్నీస్ రికార్డ్ ఇవ్వాలంటే ఎంతమంది వచ్చారు, ఏ టైంలో వచ్చారు, ఎవ్రీథింగ్ రికార్డ్ చేస్తారు. కాబట్టి ఎగ్జాక్ట్గా ఈ నెంబర్ వచ్చారు, అటు ఇటు ఉంటే అవి కూడా డిసైడ్ చేస్తారు. ఇది ఫస్ట్ టైం 2 గిన్నీస్ రికార్డ్ రావడం. దగ్గర 22,000 మంది ట్రైబల్ స్టూడెంట్స్ 108 సూర్య నమస్కారాలు 108 నిమిషాల్లో ఒకేది ఇక్కడ చేసి సైమల్టేనియస్ చేసి ఒక చరిత్ర సృష్టించారు. ఇట్ ఈజ్ ఎ హిస్టారికల్ ఈవెంట్. ఈరోజు మేము చెప్పింది 3 లక్షల ప్లస్ అంతమంది ఇక్కడికి వచ్చారు. ఇంకొక పక్కన మీరు చూస్తే రాష్ట్రంలో 2 కోట్ల మంది పార్టిసిపేట్ చేస్తారంటే రిజిస్ట్రేషన్స్ 2,45,00,000 మంది చేసుకున్నారు. 2,45,00,000. మేము సర్టిఫికెట్స్ అయితే 25 లక్షలు ఇస్తామనుకుంటే 1 డే పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, 3 రోజులు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, సర్టిఫికెట్కి ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు 1,89,00,000, 80 లక్షలు తయారయ్యారు. 1,80,00,000కి వచ్చారు. ఇవన్నీ చూసిన తర్వాత నేను మనస్ఫూర్తిగా మరొక్కసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అభినందిస్తున్నాను. ఇరాన్లో శుక్రవారం సంభవించిన భూకంపం పలు అనుమానాలకు దారితీసింది. దేశం అణుపరీక్ష నిర్వహించి ఉండవచ్చనే ఊహాగానాలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. అయితే భూకంప శాస్త్రవేత్తలు ఈ వాదనలను తోసిపుచ్చారు. ఇది సహజ భూకంపమేనని స్పష్టం చేశారు. జూన్ 20న ఉత్తర ఇరాన్లోని సేమ్నాన్ ప్రాంతంలో రిక్టార్ స్కేల్పై 5.1 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో పంచముఖ హనుమాన్ కాలనీలో ఉన్న శ్రీ పంచముఖ హనుమాన్ వెంకటేశ్వర స్వామి దేవాదాయ శాఖ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ భూకంపం సంభవించిన ప్రాంతానికి సమీపంలో ఇరాన్ సైన్యం నిర్వహిస్తున్న సెమ్నాన్ అంతరిక్ష కేంద్రం, సెమ్నాన్ క్షిపణి సముదాయం ఉండడంతో ఇరాన్ రహస్యంగా చేపట్టి ఉండవచ్చనే అనుమానాలు బలపడ్డాయి. ప్రస్తుతం ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇరు దేశాల మధ్య ఘర్షణలు 9వ రోజుకు చేరుకున్నాయి. శనివారం తెల్లవారుజామున కూడా ఇరాన్, ఇజ్రాయెల్ పరస్పరం దాడులు చేస్తున్నాయి.
ఇటువంటి ఉద్రిక్త పరిస్థితుల్లో తమ అణు కార్యక్రమంపై ఎలాంటి చర్చలకు తావులేదని ఇరాన్ స్పష్టం చేస్తున్న నేపథ్యంలో ఈ భూకంపం రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. చాలా చోట్ల సమస్యలు ఉండే కానీ వైద్య సమర్థంగా చేస్తున్నారు. అలాగే ఇప్పుడు మెంబర్లు కూడా చాలా అనుభవం ఉన్నారు, యువకులు ఉన్నారు. ఇప్పుడు మా శంకరాశేట్ చాలా అనుభవమైన వ్యక్తి, అలాగే మా మహిళా యువతి గంగమణి గారు, తర్వాత బొట్టు శంకర్ అంటే బొట్టు సీను అంటాం, ఇలా ఏదో వేరే వచ్చింది పేరు, దాసోది శ్రీనివాస్. మా రాజమౌళికి చుట్టమే అట మాసారెడ్డికి. మరి ఇంత యూత్ టీం చాలా మరి ఇప్పుడే ఉన్నారు. కైలాస్ శ్రీనివాస్ వాళ్ళతో కైలాస్ రాజేశ్వర్ డెవలప్మెంట్ కమిటీ వాళ్ళు ఇప్పుడే నాకు హామీ ఇచ్చినారు. సార్ మేము ఒక 10 లక్షల రూపాయలు చందా రూపంలో చేసుకొని రెడీగా ఉన్నారన్నారు. మీరు 10 లక్షలు ఇస్తే మేము కూడా దాంట్లో 10 లక్షలు కలిపి ఈ యొక్క ఎక్కడ వాస్తవం చేయలేదంటున్నారు. మీరు కమిటీ కూర్చోండి, గవర్నమెంట్ కమిటీ, డెవలప్మెంట్ కమిటీ, లోకల్ కమిటీ వాళ్ళు కూర్చొని నాకు ఒక సలహా ఇవ్వండి 1 వీక్లో. అన్న ఇది కావాలా, నేను అధికారులకు పిలిచి అవి నేను డెవలప్మెంట్ గురించి ఏమేమి కావాలా, మున్సిపాలిటీ లెవెల్లో ఏం కావాలా, సిమెంట్ రోడ్ ఎవరితో చేపియాలా, ప్రైవేట్ వాళ్ళతో ఏం చేపియాలా, అది కూర్చుంటే మీరు ఇచ్చిన ప్రపోజల్ను తీసుకొని తప్పనిసరిగా ఈ ఆలయాన్ని మనం అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తూ గతంలో సెలవు తీసుకుంటే మా ఆంజనేయులు శర్మ గారు కూడా వచ్చి మన అందరికీ ఆశీర్వాదం ఇచ్చిపోయినారు. మీరు ముందు వైద్యకిషన్ గారు ఒక బ్రాహ్మణ కాలనీ కట్టాలని నా 20 సంవత్సరాల నుంచి నాది ఒక కళ. కానీ నేను అధికారంలో లేకుండా నేను పట్ట సర్టిఫికేట్ తయారు చేసిన, అది రాజేష్ కైలాస్ సీను రాజేశ్వర్ దగ్గర ఉన్నాయి ఆ సర్టిఫికేట్లు కూడా. అవి ఇవి కొత్తవి పాత తయారు చేయండి చేసి వాళ్ళకు ఒక సపరేట్ కాలనీగా తయారు చేసి ఇచ్చినందుకు 5 lakhs అండ్ ప్లాట్ ఇచ్చి ఒక బ్రాహ్మణ కాలనీ ఉండాలి. అక్కడ బోర్డు అట్లా పెట్టేస్తాం బ్రాహ్మణ కాలనీ అని. అది కూడా అందంగా ఉంటుంది కాబట్టి మరి ఉంటుందని చెప్తూ ఇక్కడ హాజరైన సీనియర్ కాంగ్రెస్ నాయకులకు, మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్లకు, సర్పంచ్లకు, ప్రజాప్రతినిధులకు, మా గల్లీ వాళ్ళకు, గల్లీ వెనుక వాళ్ళకు, గల్లీ పక్క ఉన్న వాళ్ళకు పేర్లు చెప్తా ఉంటే సమయం అవుతుంది, క్షమించాలని కోరుకుంటూ మరి ఈ ఒక మంచి శుభ కార్యక్రమానికి చాలా బాగా జరిగింది. ముఖ్యంగా మా కమిటీ నుంచి మన దేవాదాయ శాఖ నుంచి వచ్చిన మేడం ఈవో గారికి, ఈవో ప్రభు గారికి, ఇంకా దేవాదాయ జై హింద్, జై కాంగ్రెస్. నిత్య జీవితంలో ఒత్తిడులను అధిగమించి యోగా వలన సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని స్థానిక కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ అన్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం పిల్లల మర్రిలో ఆయుషేక యోగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ ముఖ్య అతిథిగా హాజరై యోగాసనాలు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు. Exhale from the mouth, deep inhale from the nose and complete exhale. Inhale and chant. Bhagyam yada purve sanyana upastite Just rub your palms. Try to touch your chin to the chest. Inhale. Slowly come back to the center again. We'll go for sidewards. Now again inhale center and exhale left. Inhale center and exhale right. Inhale center and exhale left. Come back to the center. Now sideward bending. Again inhale in the center and exhale back to the right. 2, 1.
Start the practice. Come back to the center. And inhale down to the center. Again exhale. Yes, back to the center. Release, release. Stretch your hands forward. Stretch your hands forward. Turn your palms up. Keep your palms on your shoulder. Jelly both elbows. Let's shoulder rotation. Inhale. Exhale. Inhale. Exhale. Inhale. Exhale. Opposite direction. Opposite direction. 1. Do it opposite direction. 2. 3. Exhale. Come back to the center. Inhale and exhale left. Center. Inhale and exhale left. Come back to the center. Start the practice. Start the practice. Stretch your hands forward. Stretch your hands forward. Come up. Inhale and exhale for some times. Just be there for some times. Normal breathing. Now very slowly release your hands up to the shoulder levels. Turn your palms down. Release your. So relaxation asana in supine position is shavasana. In this supine, your legs together. Insert your hand. Try to sit straight. Concept. వంచితే ఆ విధంగా ఉంటుంది బాడీ చాలా ఫ్లెక్స్. बिग क्लास गट्टिया डालो जोर से तालियां बजाना और बजाना जोर से और सर्वांगासन फ्लेक्स फ्लेक्स కె రామకృష్ణ సిపిఐ పార్టీ కార్యదర్శి సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుజ్జల ఈశ్వరయ్య జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ కార్యవర్గదర్శి సభ్యులు వై రవీంద్రబాబు ఆర్ వెంకటరావు అందే నాసరయ్య జెండా ఎగరవేశారు. కార్యవర్గ సభ్యులు 500 ప్రతినిధులు హాజరయ్యారు. సభకు అధ్యక్షత వర్గం సయ్యద్ ఆసిన్ ఎం రమేష్ బాబు ఆర్ లక్ష్మి వ్యవహరించారు. చివరికి లోకేష్ అన్నాడు స్మార్ట్ మీటర్ పెడితే స్మార్ట్ మీటర్లు పెడితే మా కార్యకర్తలు వచ్చి పగలగొడతారు, కార్యకర్తలకు పిలుపునిస్తా ఉన్నాం పగలగొట్టండి అని కూడా చెప్పారు. మరి ఇవాళ అడుగుతా ఉన్నాం, ఇవాళ గవర్నమెంట్ మీదే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉంది రాష్ట్రంలో, మరి స్మార్ట్ మీటర్లు ఎందుకు బిగిస్తూ ఉన్నారు? అదాని స్మార్ట్ మీటర్లే కదా. తర్వాత ఆ రోజు అదానితో ఆయన అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఈ అగ్రిమెంట్ ఫలితంగా 25 ఏళ్ల పాటు రాష్ట్రంలో ఉన్న విద్యుత్ వినియోగదారుల పైన 1,20,000 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుంది అని చెప్పాం. కమ్యూనిస్టుగా మనం చెప్పాం, తెలుగుదేశం వాళ్ళు కూడా చెప్పారు. అదానితో ఈయన 7,000 మెగావాట్ల విద్యుత్ శక్తి ఒప్పందం కోసం ఇది చేసుకున్నాడు. ఇది ప్రజలపైన భారం పడుతుంది. అందులో ఏం చేసా, ఆ కరెంటు ఎక్కడ రాజస్థాన్లో ఉత్పత్తి చేస్తారు, రాజస్థాన్ నుంచి తెచ్చి ఇక్కడ ఇస్తామంటారు వాళ్ళు. ఇలాంటి అగ్రిమెంట్ సరైనది కాదని ఆ రోజు మనం చెప్పాం, మీరు చెప్పారు. తెలుగుదేశం వారు కూడా దానిపైన ఇవాళ మంత్రిగా ఉన్న పయ్యావులు కేశవ్ గారు కూడా కోర్టులో కేసు వేశాడు. మన పార్టీ తరఫున మనం వేస్తే ఆయన కూడా వేశాడు. మరి ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సర కాలం తర్వాత ఇవాళ అదే అగ్రిమెంట్ కొనసాగుతూ ఉంది. దాని గురించి నోరు మెదపడం లేదు. కాబట్టి అడుగుతూ ఉన్నాం, మీరు అధికారం లేకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తేనేమో తప్ప, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు దాన్నే కొనసాగిస్తారా? మళ్ళీ మీరు స్మార్ట్ మీటర్స్ పెడతారా? కాబట్టి ఏమంటే ఈ ప్రభుత్వ వైఖరిని పూర్తిగా తప్పుపడతా ఉన్నాం. దానికి వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో మన రాష్ట్ర మహాసభల అనంతరం పెద్ద ఎత్తున ఉద్యమానికి కూడా మనం సిద్ధం కావాలి. ఎందుకంటే ప్రజలపైన భారం పడుతూ ఉంది. ఇంత పెద్ద ఎత్తున ప్రజలపైన భారాలు మోపుతా, నువ్వు రాష్ట్రానికి మేలు చేస్తా, రాష్ట్రాన్నంతా ముందుకు తీసుకుపోతా, రాష్ట్ర అభివృద్ధి కోసమే అన్నీ చేస్తున్నామంటే నమ్మడానికి సిద్ధంగా లేము.
క్లియర్గా చెప్తాను. ఇవాళ పోలవరం ప్రాజెక్టు కామ్రేడ్ సింధుబాయ్ అందరికీ ఉపయోగపడే ప్రాజెక్టు. రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలు, అటు ఉత్తరాంధ్ర, రాయలసీమ, ఇక్కడ మనము అందరికి కూడా తాగునీరు సాగునీరు రావాలంటే ఖచ్చితంగా పోలవరం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్. యోగాంధ్రపై జగన్ సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్. ఇరాన్లో భూకంపం, అణుపరీక్ష వల్లేనా. శ్రీ పంచముఖి హనుమాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి నూతన ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.